హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దాక్షాయిని. వెల్కమ్ టు కృషి ఛానల్. ఇప్పుడు శారీతో పాటుగా బ్లౌజులు రెడీమేడ్గా ఇస్తున్నారు కదా, దానికి షోల్డర్ పెద్దదైతే ఏం చేయాలో మీకు వీడియోలో చూపిస్తున్నాను. షోల్డర్ జారడం ఏం కాదండి. షోల్డర్ జారడం అంటే నెక్ నుంచి సైడ్కి స్లిప్ అవ్వడం అలా ఏం కాదు. షోల్డర్ పెద్దదయ్యిందనమాట వీళ్ళకి. ఈ భుజం ఉంది కదా, ఇది పెద్దదైపోయింది. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సాధారణంగా మనం స్టిచ్ చేసే బ్లౌజులకైతే చూడండి, భుజం 2.5-3 అంతకు మించి ఉండదండి. అదే రెడీమేడ్ బ్లౌజులకి చూడండి ఇది ఎంత పెద్దగా ఇచ్చాడో. జనరల్గా రెడీమేడ్ బ్లౌజులకు కూడా 3 ఇస్తాడు, ఇది కాకపోతే బాగా ఎక్కువ అనమాట. 4.5 ఇచ్చాడు. అంటే ఇంక ఇక్కడ ఒక పీస్ ఉంది, మొత్తం 5 ఇంచెస్ పెద్దగా ఇచ్చాడు అనమాట. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ అంతా బాగా ఫిట్ అయింది, కానీ ఈ భుజం ఎంచి ఇలా మనం వేసుకుంటే చేతుల మీదకి ఇదంతా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని లెవెల్ చేసుకోవాలి మనం. బ్లౌజ్ అంతా బాగా సెట్ అయింది అన్నారు కాబట్టి మనం ఎక్కడ ఏం చేయక్కర్లేదండి. ఇగోండి, ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, వీటిని ముందు రిమూవ్ చేసేయాలి. వీటిని ముందు మనం రిమూవ్ చేసుకుందాం హ్యాండ్స్ని. బ్లౌజ్కి ముందుగా స్లీవ్స్ వేర్ చేసుకున్నానండి. వేర్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మెజర్మెంట్ చేసుకోవాలి. 4 ఇంచెస్ మనం మెజర్మెంట్ చేసుకొని మిగతాది కట్ చేసేసుకోవడమే. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ తీసేసుకోండి. 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇది రెడీమేడ్ బ్లౌజ్ కాబట్టి వీడి లోతులు ఏమి ఇవ్వలేదండి, అలా స్టిచ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడైతే కరెక్ట్గా ఉంది, ఇక్కడ మరి డౌన్ చేయకూడదు. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. దీన్ని ఇలానే ఉంచుతూ ఇలా రౌండ్ వచ్చేటట్లు ఎంత ఎక్స్ట్రా ఉందో అక్కడికి మార్క్ చేసుకున్నాం. 2 ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోండి. వీళ్ళు లోతేమి ఇవ్వలేదు కాబట్టి ఈక్వల్గా పెట్టేసి ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ ఫోల్డింగ్లు కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనం కట్ చేయలేదు, ఇదంతా ఎగస్ట్రాని కట్ చేసేసుకున్నాం. ఇదే విధంగా అటువైపు కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని రివర్స్ చేసేసుకొని ఫ్రంట్ లోత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా లోత్ ఇచ్చుకోవాలి, పైకి దాంట్లో కలిపేసుకోవాలి. ఇక్కడ కూడా మరి లోత్ ఇవ్వకూడదు. ఈ విధంగా మార్క్ చేసుకొని పెట్టేసుకోండి, కట్ చేయొద్దు. ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ని కరెక్ట్గా సెట్ చేసి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ ఐరన్ చేసుకున్న తర్వాత ఒకదానికి లోతు ఇచ్చారు, ఒకదానికి ఇవ్వలేదండి. ఇప్పుడు దీనికి లోతు తీసుకుందాం. చూడండి, దీనికి లోతు ఇచ్చారు కాబట్టి మరి తీయక్కర్లేదు. దీనికి కంపల్సరీ ఇప్పుడు లోతు ఇవ్వాలి. ఈక్వల్గా ఉన్నాయి కదా, దీనికి ఇప్పుడు లోతు మార్క్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసి పెట్టేసుకున్నామండి. రెడీమేడ్ బ్లౌజులకి ఏంటంటే షోల్డర్ పెద్దది ఇస్తారు కాబట్టి లోతులు తీసినా తీయకపోయినా లూజ్ ఉంటుంది కాబట్టి సెట్ అయిపోతాయండి. మనం కరెక్ట్గా షోల్డర్ సెట్ చేసుకున్నప్పుడు లోతు తీయకపోతే చెంక పట్టేస్తుంది కాబట్టి కంపల్సరీ లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెడీమేడ్ది కాబట్టి తొందరగా స్టిచ్చింగ్ ఊడిపోతాయండి. దీనిపైన ఇంకొక కుట్టు వేసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు కట్ చేసి పెట్టించుకున్నాం కదా, వీటికి కూడా ఎడ్జ్లో కుట్టు వేసుకోవాలి. మొత్తం కుట్టు వేసుకొని చూపిస్తాను డబుల్ స్టిచ్చింగ్ అయ్యాక. హ్యాండ్స్ కట్ చేసాం కదండి, లైనింగ్ మెయిన్ క్లాత్ ఈక్వల్గా పెట్టుకొని డబుల్ స్టిచ్ చేసుకుంటున్నాను. స్టోన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం స్లోగా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం డబుల్ స్టిచ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి లోతు మార్క్ చేసుకున్నాం కదండి, ఆ లోతు పైనుంచి కుట్టు వేసుకోండి. ఇలాగా లోతు పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు పైనుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లోతుని కట్ చేసేసుకోండి. అప్పుడు క్లాత్ ఈక్వల్గా వస్తుంది. మొదట ఎందుకంటే డబుల్ స్టిచ్ చేసలేదు కదా, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ వేరైపోతాయి అన్నమాట, అందుకనే ఇలాగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లోతు కత్తిరించుకోవాలి. ముందు కుట్టేసి అయితే ఎగ్జాక్ట్లీ లోతు వస్తుంది.
అందుకనే ఫ్రంట్ కుట్టు వేసాక కట్ చేసుకోండి. లోతు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ సెంటర్ పాయింట్ టు సెంటర్ పాయింట్ పెట్టేసుకొని మెజర్మెంట్ చూసేసుకోండి. కొంచెం లోతు తీసాం కదా, అందుకని మెజర్మెంట్ చూసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. హ్యాండ్స్ అదికేటప్పుడు ఈ కింద పీస్ మళ్ళీ ఇందులో అటాచ్ అవ్వకుండా చూసుకుంటూ ఇలా డివైడ్ చేసుకుంటూ హ్యాండ్ దీనిపైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలాగా పావించి గ్యాప్లో మొత్తం కుట్టు వేసుకోవాలి. రెండు వైపులా హ్యాండ్స్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఫిక్స్ అవుద్ది చక్కగా. షోల్డర్ కూడా ఇప్పుడు బాగా తగ్గింది కదా, వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. మరి చేతుల పైకి భుజం రాకుండా నీట్గా ఫిక్స్ అవుద్దండి. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో వైపు కూడా సెట్ చేసుకుందాం. రెండు వైపులా హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేసుకోవడమే. మొదటి మెజర్మెంట్ సరిపోయింది అన్నారు కాబట్టి ఆ మెజర్మెంట్ మీదే కుట్టు వేసుకుంటే సరిపోద్ది. ముందుగా ఈ ఎడ్జులు కుట్టు వేసేసుకోవాలి. ముందుగా ఎడ్జ్ కుట్టు వేసుకున్నాం కదండి, ఇప్పుడు సరైన మెజర్మెంట్ మీద కుట్టు వేసుకోవాలి. చూడండి షోల్డర్ తగ్గించి సైడ్ పట్టేశాక నీట్గా ఇలా బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఇందాక మనం మెజర్ చేసేటప్పుడు 5 ఇంచెస్ ఉండేది కదా భుజం, ఇప్పుడు చూడండి 3.5తో ఆగిపోయింది. ఈ విధంగా మీరు భుజాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.